వైసీపీకి మరో షాక్ తగిలింది. కడప జిల్లాలోని బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే జయరాములు సైకిల్ ఎక్కారు. విజయవాడలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన జయరాములు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు 4 టీడీపీలో చేరారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరడంతో మొత్తం సైకిల్ ఎక్కిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 5కి చేరుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, జయరాములు టీడీపీలోకి ఎందుకు చేరారు? కారణాలు ఏం చెప్పారు? పృథ్వీ, కడప జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నిన్న కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే ఈరోజు కడపకి చెందిన బద్వేలు నియోజకవర్గం జయరాములు ఈరోజు టీడీపీలో సీఎం సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలని, ముఖ్యంగా రాయలసీమ పట్ల సీఎం చంద్రబాబుకి ఉన్న సానుకూలతని, ఆయనకున్న ఒక సాఫ్ట్ కార్నర్ ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఇచ్చిన హామీల మేరకు టీడీపీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించినట్టుగా ఆయన కొద్దిసేపు క్రితం తెలపడం జరిగింది. మనతో ప్రస్తుతం బొండా ఉమ్మ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఆపరేషన్ ఆకర్ష్ ని ఫుల్ స్వింగ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రాయలసీమ నుంచి ప్రధానంగా నిన్న కర్నూలు, ఇవాళ కడప వైసీపీ కీలక స్థానాలని దెబ్బకొట్టాలన్న వ్యూహంతోనే రాయలసీమ జిల్లాలని టార్గెట్ చేశారా? అంటే కడప జిల్లాలో మరి ఇవాళ సొంత జిల్లాలోనే పార్టీలోని ఎమ్మెల్యేలని నిలుపుకోలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూలుస్తానంటాం. ఇవాళ సొంత కుటుంబ సభ్యులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఆక్షేపిస్తా ఉన్నారు, దీన్ని ఒప్పుకోవట్లేదు. ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాష్ట్రం, 0 నుంచి స్టార్ట్ అయింది, రాజధాని లేదు, కట్టు బట్టలతో ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఇవాళ అన్ని అభివృద్ధి చేసుకుందాం అని అనుకుంటే, ఇవాళ ఎంతో ముందుకు తీసుకెళ్దాం అనుకునేటప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతా, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తా, రేపే ముఖ్యమంత్రి అవుతా, పట్టిసీమకు వ్యతిరేకం, భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం, అమరావతికి వ్యతిరేకం, నీటి ప్రాజెక్టులు వ్యతిరేకం, అభివృద్ధికి వ్యతిరేకం అంటే ఏ ఎమ్మెల్యేలు ఎందుకుంటారండి? ఎందుకుంటారు? ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డికి అంటాం, నువ్వు తప్ప నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు మిగలరు. ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, అభివృద్ధికి వ్యతిరేకం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలుస్తాను ఇనే మాటలు నీ పద్ధతి, నీ నైజాన్ని బయటకు పడతా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి చెట్టు కింద కూర్చొని ఆయన పరిపాలిస్తామని ఇక్కడ కూర్చొని అనేక రకాలుగా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తా ఉంటే, నువ్వు లోటస్ పాండ్ లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగడతాను, అభివృద్ధిని అడ్డుకుంటానంటే ఇవాళ అందుకనే రాయలసీమ వాసులు ఇవాళ ఎవరు వస్తున్నారు? రాయలసీమ వాసులు వస్తున్నారు, నీ సొంత మనుషులు వస్తా ఉన్నారు. ఎందుకు వస్తున్నారు? ఇవాళ అంద్రినీవా గాని, గాలేరు నాగిని గాని, వెలిగొండ ప్రాజెక్టు గాని, ఇవాళ మొదటి ప్రజలు స్టేజ్లన్నీ కూడా పూర్తి చేస్తూ రేపు లక్షలాది వైఎస్ఆర్ జిల్లాలో గాని, రాయలసీమలో గాని నీళ్లు ఇస్తామని ముందుకెళ్తా ఉంటే, లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటే, ప్రభుత్వం ముందుకు వస్తా ఉంటే, రాయలసీమలోకి నీళ్లు వచ్చే ముఖ్యమంత్రి మాకు కావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. నువ్వు ప్రాంతాల వారిగా చిచ్చు పెడతావు, కులాల వారిగా రెచ్చగొడతావు, కులాల వారిగా చిచ్చు పెడతావు, అమరావతిని అడ్డుకుంటావు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా మేము ఒకటే పిలుపునిస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులను బట్టి, జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఏ విధంగా ఉంది, ఎంతసేపు ఆయనకు అధికారం తప్పితే అభివృద్ధి అనేది అతనికి పట్టదు, అభివృద్ధి మీద అవగాహన లేదు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తారు. అందుకనే మొన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు, ఇది మొట్టమొదటి తిరుగుబాటు అని. పట్టిసీమకి వ్యతిరేకం, రాయలసీమకి వ్యతిరేకం, అభివృద్ధికి వ్యతిరేకం, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామంటే తిరుగుబాటు జరుగుతూ ఉంది. ఇవాళ అందుకని చెప్తా ఉన్నాం, తప్పనిసరిగా అతని ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఉత్తర కుమార్ ప్రభాకర్ పలికాడు మన గవర్నర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి, ప్రభుత్వంలో అన్ని రకాలుగా విఫలమై ఒక ఆత్మరక్షణ ధోరణిలో పడి తమ ఎమ్మెల్యేలని మీ వైపుకి లాక్కుంటున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మీ మీద చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు మొన్న కూడా అదే అన్నాడు ఆయన. గవర్నర్ గారిని కలిసి వచ్చి 21 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని గంటలో కూలగడతానన్నాడు. ఆ కూలగడతానని అన్న వెంటనే ఇవాళ రియాక్షన్ ఏంటో చూశారు. ఇవాళ మేము అదే కోరుతా ఉన్నాం, అదే మాట్లాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఇవాళ ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా కోరుకుంటా ఉన్నారో, ప్రజలు అభివృద్ధిని అడ్డుకుంటే ఎలా వ్యతిరేకిస్తా ఉన్నారో, అలాగే ఇవాళ
శాసనసభ్యులు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. త్వరలో అదే జరుగుద్ది. ఒక్కళ్ళు కూడా మిగిలినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళు ప్రజల అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర సుస్థిరతను కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని, ఆ పద్ధతి కూడా ప్రభుత్వాన్ని కూలదోస్తాం, అభివృద్ధిని అడ్డుకుంటాం, రాష్ట్రాన్ని అడ్డుకుంటాం అని పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ఎంతవరకు శ్రేయస్కరం, ఎంతవరకు నైతికత ఇది రాజకీయాల్లో? ఇప్పుడు ఒకటండి, ఇవాళ చేరికలు కాదు, ఇవాళ ఈ నూతన రాష్ట్ర అభివృద్ధిని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా చూడాలి. రాజకీయాలు కాదు ఇక్కడ ముఖ్యం, అధికారం కాదు ముఖ్యం. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు 5 సంవత్సరాలు పరిపాలించమని ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు పరిపాలిస్తా ఉన్నప్పుడు సమస్యల సందర్భంలో కూలుస్తాం అంటే ఎంతసేపు నీ అధికార కోణంలో మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇవాళ నీ శాసనసభ్యులు మొత్తం కూడా నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. నిన్ను భరించలేకపోతా ఉన్నారు, నీ ధోరణి భరించలేకపోతా ఉన్నారు. కులాల మధ్య చిచ్చు పెడతాన్ని ఒప్పుకోలేకపోతా ఉన్నారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాన్ని ఒప్పుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం పనిచేస్తా ఉన్నారో వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ జాయినింగ్ అది మొత్తం మీద జగన్ వైఖరి నచ్చకే వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం బద్వేల్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు.